నమస్తే వెల్కమ్ టు దూత డిజిటల్ స్పెషల్ ఫోకస్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే ఏకైక లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ ఎవరి ఊహలకు అందని విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అభ్యర్థులను శరవేగంగా మార్చేస్తున్న అధికార పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ రియాలిటీని తెలుసుకునేందుకు మరోసారి సర్వే చేయించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 4 జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ సడన్ గా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు సైతం ఆందోళన కలిగిస్తోంది. ఇన్ఛార్జీలను మార్చిన పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు రేగడంతో ఐపాక్ ద్వారా మళ్లీ సర్వే చేయించి మార్పులు చేర్పులు చేపట్టాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఏం జరుగుతుందోనని వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. 4 విడతలుగా 4 జాబితాల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఇన్ఛార్జీలను ప్రకటించింది వైసీపీ. మొత్తం 4 జాబితాలను రిలీజ్ చేసి 58 అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కొత్త వారిని నియమించింది. 5వ జాబితాను కూడా విడుదల చేసేందుకు వైసీపీ అధిష్టానం రెడీ అయింది. రేపు మాపో 5వ లిస్టు కూడా రిలీజ్ చేసేందుకు అంతా సిద్ధం చేసుకుంది. అయితే ఇన్ఛార్జీలను మార్చిన పలు నియోజకవర్గాల్లో అసంతృప్తి సెగలు భగ్గుమన్నాయి. టికెట్ తమకే వస్తుందని భావించిన నేతలు టికెట్ రాకపోవడంతో తిరుగుబాటు గలం వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు తాజాగా టికెట్ ప్రకటించినా అభ్యర్థికి సహాయం చేసేది లేదని తేల్చి చెప్తున్నారట. ఈ విషయం వైసీపీ పెద్దలు సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ ఐపాక్ తో మరోసారి రీసర్వేకి ఆదేశించినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని అవసరమైతే అభ్యర్థులను మార్చుదామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో ఐపాక్ ద్వారా మరోసారి సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇప్పటికే రాజీనామా చేయగా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఏకంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. వసంత కృష్ణ ప్రసాద్ ను ఇప్పటికే పలుమార్లు పార్టీ నేతలతో బుజ్జగించే ప్రయత్నాలు చేసింది వైసీపీ అధిష్టానం. వారం క్రితం కూడా సీఎంఓకి రావాలని వసంత కృష్ణ ప్రసాద్ సమాచారం పంపింది. కానీ ఆయన అధిష్టానం పిలుపుపై అంతగా ఆసక్తి చూపలేదు. ఇటు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రకంపనలు రేగుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులెవరనేది పూర్తిగా తేలేదాకా ఇన్ఛార్జీల మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. వైనాట్ 175 పై గురిపెట్టిన వైసీపీ ఎట్టి పరిస్థితిలోనూ టార్గెట్ మిస్ అవ్వకూడదని పట్టుదలతో ఉంది. అందుకే ఇప్పటి వరకు చేపట్టిన మార్పులు చేర్పుల వల్ల ఏ నియోజకవర్గాల్లో నష్టం వాటిల్లుతుందనే అంశాలపై మరోసారి సర్వే చేయించేందుకు రెడీ అయిందని చెప్పాలి. ఫిబ్రవరి లేదా మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో ఈ రీసర్వే ద్వారా పార్టీలో తలెత్తిన ఆందోళనలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ దూత డిజిటల్.